ఒరే తుమ్మముద్దు, అమ్మా ఏంటన్నా? ఎవర్రా పిల్ల? చిక్క ముక్కలో చెప్పాలంటే అన్నా, తొలి చూపులోనే నా మనసే దోచేసుకున్నా. నువ్వమ్మా, నేను ఎవరు అనుకున్నాను. నేను కూడా ఏదేదో ఊహించుకున్నాను. ఎంగిలాకు నేను ఎమ్మెల్యే అయ్యి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నా నగిరి నియోజకవర్గానికి నా కుటుంబ సభ్యులైన నువ్వు ఇంకా బతికే ఉన్నావా? వాసిని, ఇన్ని రోజులు కనపడకపోతే ఏ రోడ్డు పక్కన హరి అని ఉంటావని అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి. నగిరి ప్రజలకి నేను ఏం చేయాలనుకున్నానో అది మాక్సిమం చేశాను అని గర్వంగా చెప్పగలను. అటు చూడు బే. అంటే ఇదే నియోజకవర్గాల్లో 40-45 ఏళ్ళు సీనియారిటీ ఉన్న ఎమ్మెల్యేలు మీరు చూశారు, మంత్రులుగా కూడా చేశారు. చేసావురా, ఇలాగే మెయింటైన్ చేయి. లోపల నుంచి ఐడియాలు తన్నుకు వచ్చేస్తున్నాయి. ఒక్క అవకాశం ఇస్తే ఇండస్ట్రీ కుమ్మేస్తానా. నాకు ఇచ్చిన 5 సంవత్సరాల కాలంలో 5 మండలాలు 2 మున్సిపాలిటీల్లో ప్రజలు ఏం కోరుకున్నారు? చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. అలాగే పార్కులు కట్టించడం జరిగింది. అలాగే మీరు చూస్తే ఎలక్ట్రిక్ జనరేషన్ కాకుండా నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఇంకా ప్రజలు ఏదొచ్చి నన్ను కోరినా చేసుకోవాల్సిన బాధ్యత అంటే కుటుంబ పెద్దగా వచ్చింద్రా ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తుంది. సో ఇది ప్రజలు ఓడించిన ఓటమి కాదు, ఎందుకంటే మనం ఏ తప్పు చేయలేదు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన